సస్పెన్షన్కు సంబంధించి అంతా అనుకున్నట్టే అయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్లో ముఖ్య నేత హరీష్ రావు, వెన్నెముక లాంటి సంతోష్ రావులను ఎమ్మెల్సీ కవిత టార్గెట్ చేశారో అప్పుడే కవితతో పార్టీ బంధం తెంచుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిని నిజం చేస్తూ సాక్షాత్తు కేసీఆర్ సొంత కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఒక సంచలన విషయం అయితే నెక్స్ట్ కవిత ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది ఉత్కంఠను పెంచుతోంది. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో లోపాలు ఎత్తి చూపిస్తే తనపైనే చర్యలు అని కవిత ఆవేదన చెందుతున్నట్టుగా సమాచారం. పార్టీ నుంచి వచ్చిన పదవులు కూడా తనకు అవసరం లేదు అనే ఆలోచనలో ఉన్నారు కవిత. అంతేకాదు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత రేపు మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు వస్తారని తెలిపారు కవిత. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, సిబిఐ విచారణతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు కొత్త తలనొప్పిగా మారారు కవిత అనే ప్రచారం జరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న విమర్శల డోస్, సొంత వారిపైనే ఆరోపణలు చేస్తూ ఉండటంతో ఇదే సరైన నిర్ణయం అనేది ఓ వాదన. కాదు, ఉన్న మాట అంటే ఎందుకు ఉరికిపాటు అనేది మరో వాదన. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా తేలలేదు. కానీ ఇప్పుడు కవిత అడుగులు ఎటువైపు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కవిత కొత్త పార్టీ పెడతారు అనే ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. కానీ కవితతో ఉండేది ఎవరు, ఆమెతో కలిసి నడిచేది ఎవరు? కవిత కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా, లేక బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలు ఎవరైనా ఆమె వెంట నడుస్తారా అనే ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ రేపు సమాధానాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కవితకు బీఆర్ఎస్ నుంచి పెద్దగా సపోర్ట్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే కవితను సస్పెండ్ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఫ్లెక్సీలను తగలబెట్టారు, ఫోటోలను తొలగించారు, ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరి కవిత ప్రయాణం ఎటువైపు, ఆమె ప్రస్థానం ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. కవితను సస్పెండ్ చేయడంతో కవిత రాజకీయ అడుగులు ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మనం ఆ అంశంపైనే మాట్లాడుకుంటున్నాం. ఈ విషయంపై మనతో పాటు చర్చలో ఉన్నారు బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. మరికొద్ది సేపట్లో సంపత్ గౌడ్ జాగృతి నేత మనతో జాయిన్ అవుతారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. మల్లయ్య యాదవ్ గారు, కవితను సస్పెండ్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? సస్పెండ్ చేసి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారా? ఎవరైనా ఏ పార్టీలోనైనా పార్టీ నియమావళి ప్రకారం పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందే తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికో పార్టీని ఇబ్బంది పెట్టడానికో బహిరంగ ప్రకటనలు చేసి పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇటువంటి చర్యలే ఉంటాయి అనడానికి ఒక ఉదాహరణ ఇది. గతంలో కూడా అనేక సందర్భాలలో ఇట్లా పార్టీ మీద. కానీ ఇప్పుడు జాగృతి నేతలు అంటున్నారు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారు, ఇది అన్యాయం, అప్రజాస్వామికం అంటున్నారు. ఇంతవరకు కవిత మాట్లాడలేదు, కానీ జాగృతి నేతలు మాత్రం మాట్లాడుతున్నారు. షోకాజ్ నోటీసులు ఎప్పుడు ఇష్యూ చేస్తారు ఏంటిది అనేది ఆయా సందర్భాన్ని బట్టి, వారు చేసిన ప్రకటనను బట్టి, వారు మాట్లాడిన మాటలను బట్టి షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయాల్సి వస్తాయి. షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తారు, ఏకంగా సస్పెండ్ చేయాల్సి వస్తే సస్పెండ్ చేస్తారు, వెలివేయాల్సి వస్తే వెలివేస్తారు. కాబట్టి డిపెండ్స్ ఆన్ ద మన పార్టీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్న సివిఆర్టీని బట్టి, వాళ్ళ చర్యలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి దీనికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిరా లేదా అని అంటే మరి ముందస్తుగా మాట్లాడిన తర్వాత ఏదో చేసిరా అనేది కాదు కదా. కాబట్టి చేసిన విషయంలో పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాటలు మాట్లాడేది కాబట్టి అది పార్టీకి నష్టం అవుతుంది అనేది అందరి అభిప్రాయం. కాబట్టి పార్టీ అధినేతగా ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. మల్లయ్య గారు, పరిస్థితులు ఇంతవరకు
ఎందుకు వచ్చేలా చేశారు? నిజానికి కవిత కేసీఆర్ కూతురే కదా, బీఆర్ఎస్ నుంచి ఆమె ఉన్నారు, బీఆర్ఎస్లో ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. సో ఒకవేళ మాట్లాడుకునే పరిస్థితులే లేవా? కవిత ఆరోపణలు చేయటం, సస్పెండ్ చేయటం, ఈ నిర్ణయాలను కనీసం అంటే మాట్లాడుకునే పరిస్థితులు లేవా పార్టీలో? మాట్లాడుకోవటం అంటే మరి ఇప్పుడు వారు ఏ రకంగా ఎవరితో మాట్లాడి సంప్రదించే ప్రయత్నం చేసిరో తెలియదు, సంప్రదించకుండానే ఎందుకు బహిరంగంగా మాట్లాడారో తెలియదు. బహిరంగంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా ఒక సందర్భంలో కాదు 2-3 సందర్భాలలో అసందర్భంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడటం అనేది దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి ఒకవేళ వారికి ఏదైనా ఇబ్బంది కలిగే విషయం ఉంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా సందర్భంలో సమావేశాలప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, లేకపోతే చర్చ పెట్టవచ్చు 4 గోడల మధ్యలో. కానీ ఏకంగా బహిరంగంగా ప్రకటనలకు పరిమితమై పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి బురద జల్లే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీకి నష్టం చేకూర్చే విషయంలో ఆ రకంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే ఆమె వల్లనే ఈ ఓటమి జరిగిన తర్వాత, మొన్న 2023 ఎన్నికలు జరిగిన తర్వాత లిక్కర్ కేసు, లిక్కర్ స్కాము అనే దాని మీద ఏ రకంగానైతే ఆరోపణలు వారి మీద వచ్చినాయో, ఆరోపణలలో వారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన దాని వల్లనే పార్టీకి కొంత నష్టం కూడా చేకూరింది. ఆయన పార్టీ భరించింది కదా. వారిని న్యాయ పోరాటం చేసారు. న్యాయ పోరాటం ద్వారా మామూలుగా బెయిల్ కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా రక్షించుకుంటామని అన్నారు. ఇది పార్టీ మీద ప్రతీకార చర్యగా బీజేపీ వాళ్ళు చేసిన తప్పకుండా. అదే అంటే కేసులు చాలా మందిపై ఉన్నాయి, మలయారు గారు, కేసులు చాలా మందిపై ఉన్నాయి, ఆరోపణలు చాలా మందిపై ఉన్నాయి. కానీ అధినేత కుమార్తె బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి పార్టీలో ఎందుకుంది? కదండి, ఆ రోజు కూడా ఒకవేళ వారి కుమార్తె అయినా లిక్కర్ కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి అని చెప్పి ఎవరు మాట్లాడలేదు కదా. మాట్లాడకుండా మౌనం వహించారు అని అంటే ఇది పార్టీలో అంతర్గతంగా ఒకవేళ కావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కక్షపూరితంగా చేయాలని, లేకపోతే కేసులు బనాయించాలనే ప్రయత్నం చేసిన పార్టీకి అయితే వారు అండగా ఉన్నారు కదా, పార్టీ అంతా కూడా కవిత గారికి. మరి అటువంటి సందర్భాలలో వారి వల్ల కూడా నష్టం జరిగింది. అప్పుడు ఎవరు స్పందించలేదు, మాట్లాడలేదు. ప్రతి ఒక్కళ్ళు మానవతావాదులుగా సహకారం చేసిరు, ఒక ఆడబిడ్డగా కాపాడుకునే ప్రయత్నం చేసిరు. ఎవరు కూడా కాదనుకోలేదు వారిని. కానీ ఈ రోజు మామూలుగా అసందర్భంగా ఎప్పుడో జరిగిన దాని మీద రాజకీయ కక్షతోని, దురుద్దేశంతోని ఈ రోజు కేసులు బనాయించి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగా ఈ రోజు ప్రజలు ప్రయత్నం చేస్తుంటే వారి చేసే వాదనకి బలం చేకూర్చే విధంగా ఈ రోజు పార్టీలో ఉండి మాట్లాడటం అనేది దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితులలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతి కార్యకర్త స్వాగతిస్తున్నాడు. మనం కష్టకాలంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. తప్పకుండా ఒకళ్ళకొకళ్ళు సమన్వయంగా సమిష్టిగా పనిచేయాల్సిన ఈ నేపథ్యంలో పార్టీలో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కుటుంబ సభ్యురాలై ఉండి ఈ రోజు అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే దాని వెనక మర్మం ఏంటి, కారణాలు ఏంటి, ఎవరు ఏంటి మర్మం ఏంటి అనుకుంటున్నారు? మర్మం ఏంటి? వారికి ఎందుకు మర్మం అంటే వారి ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ వారు మాట్లాడినంత మాత్రాన ఈ రోజు జరిగే నష్టం కూడా ఏం లేదు. కానీ ఇది సమయం కాదు, సందర్భం కాదు. కష్టకాలంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఒకవైపు మన మీద ముప్పేట దాడి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకత్వం అంతా కూడా మామూలుగా దృష్టి సారించి మొదటిసారిగా వారిని అరెస్ట్ చేశారు. రెండోసారిగా ఈ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఈ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీకి, కాంగ్రెస్ కి ఉపయోగపడే విధంగా, అనుకూలించే విధంగా ఈ రోజు ఇటువంటి ప్రకటనలు చేసినప్పుడు తప్పకుండా ఈ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం స్వాగతించేదే, ఆహ్వానించారు. కానీ బీఆర్ఎస్ లో చర్చించుకున్నారా? నిజానికి రాత్రంతా కూడా చర్చించుకున్నారు కవిత విషయంలో ఏం చేద్దామని. కానీ కవిత ఇలా ఎందుకు మాట్లాడారు అన్న విషయం పైన, కవితపై ఏ యాక్షన్ తీసుకుందాం అనే విషయం పైన చర్చించారా? కవిత ఎందుకు ఇలా మాట్లాడారు అన్న విషయం పైన అధినేతతో డెప్త్ గా చర్చించారా? కొన్ని విషయాలు అధినేతగా వారి వరకే పరిమితమైతే కొంతమందిని ముఖ్యులను పిలిచి మాట్లాడతారు. కింద పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటారు. ఇది బహిరంగంగా చాలా మంది మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు. కాబట్టి అంతర్గతంగా పార్టీకి నష్టం జరుగుతుందనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కార్యకర్తలు చర్చించుకునే దాన్ని బట్టి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి డెఫినెట్ గా అధినేతగా
పార్టీకి ఏది శ్రేయస్సు లాభం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో చర్చించిన విషయాలన్నీ మా దాకా రావాలి. ఓకే, సంపత్ గౌడ్ ఉన్నారు జాగృతి నుంచి, జాగృతి నేత. సంపత్ గౌడ్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. సంపత్ గౌడ్ గారు నమస్తే అండి. ఏంటి నమస్తే సార్. కవిత అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? లేదా ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా? ఈ సస్పెన్షన్ వేటు తర్వాత ఎటువైపు అడుగులు వెళ్ళబోతున్నాయి? ప్రస్తుతానికైతే ఎటువైపు అడుగులు లేవు సార్. ఎందుకంటే మేము ఈ రోజే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, పార్టీ కోసం అధికారంలోకి వచ్చినాక ఉన్న సంపత్ గౌడ్ గారు ఒక్క విషయం ఇక్కడ నేను మిమ్మల్ని బ్రేక్ చేసి అడుగుతున్నాను, నిజంగా బాధలో ఉన్నారా? అవును సార్, బాధలనే ఉన్నాం. ఎందుకంటే ఇన్ని ఉద్యమాలు చేసిన చరిత్ర కవిత గారిది. అలాంటి ఉద్యమం చేసిన నాయకురాల్ని ఎలాంటి శోకాలు లేకుండా సస్పెన్స్ చేయడం అనేది చాలా బాధాకరం. సంపత్ గౌడ్ గారు, పార్టీ గురించి అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాల గురించి బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ నేతలను విమర్శించి ప్రతిపక్షాలు ఏదైతే అవినీతి జరిగిందంటూ ఉందో అవినీతిని నిజమని చెప్పే విధమైనటువంటి మాటలు మాట్లాడితే మరి చర్యలు తీసుకోరా? వాటిని సమర్థించుకుంటున్నారా? వాటిని వాళ్ళు కొన్ని విధాలుగా అవి బిట్లు చేసి కొంచెం తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే అక్కడ తప్పుదోవ ఎవరు పట్టించారు? పార్టీలో కొంతమంది వల్ల పార్టీ బస్టు పట్టించే పరిస్థితి కనబడుతోందని కవితక్క గారు లేఖ ద్వారా వారి నాన్నగారికి పర్సనల్ గా ఇవ్వడం జరిగింది. అలాంటి లేఖను లీక్ చేసి ఇవాళ రచ్చ చేయడం జరిగింది. అలాంటి వారి మీద పార్టీ సంపత్ గౌడ్ గారు, కేసీఆర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధినేత, టిఆర్ఎస్ ను స్థాపించే వాళ్ళు బిఆర్ఎస్ గా మార్చారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణని పరిపాలించారు. ఉద్యమాన్ని ఒక పీక్ స్థాయిలోకి తీసుకువెళ్లారు. పార్టీలో ఎవరు ఎలాంటి వారో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా కేవలం సలహాలే ఇవ్వగలుగుతారు తప్ప ఇది చేయండి అని డిమాండ్ చేయలేరు. సో అలాంటి పరిస్థితుల్లో అధినేత కేసీఆర్కి తెలిసినంతగా మిగతా ఎవరికి తెలియదు కదా. ఆ పాయింట్ని ఎలా మర్చిపోయారు? అలాగా సార్, మేము ఇక్కడ ఏముందంటే కవితక్క గారు లేఖను కొంతమంది లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసిన వారి మీద చర్య తీసుకుంటారని కవితక్క గారు వెయిట్ చేశారు. అలా తీసుకోకుండా కవితక్క గారు చాలా బాధపడ్డారు. ఈ విషయంలో బాధపడి నిన్న సిబిఐ దాంట్లో పెద్దసార్ గారి పేరు చేర్చడం వల్ల కవితక్క బాధపడి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కానీ అందులో తప్పు లేదు సార్. అంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా అంతా హరీష్ రావే చేశారు. కేసీఆర్పై కేసు బుక్ అయిన తర్వాత పార్టీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయని అనుకోవట్లేదా మీరు? నిన్న కవిత ప్రెస్ మీట్ తర్వాత పార్టీకి నష్టం జరిగిందని అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? ఆ మాటను కొంతమంది రాంగుగా ప్రచారం చేసిరు సార్ సోషల్ మీడియాలో. అయితే పార్టీ ఉంటేంత పోతేంత అని మాట్లాడడం కాదు. అక్కడ పెద్ద సారు ఉద్యమం చేసిర్రు, వారికి ఒక గౌరవం ఉంది సమాజంలో. తెలంగాణకు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిర్రు. అటువంటి పెద్ద సార్కు ఇవాళ సిబిఐ దాంట్లో పేరు చేర్చడం వల్ల చాలా బాధాకరం. ఆ పేరు చేర్చడం వల్ల ఇవాళ పార్టీ ఉంటేంది పోతేంది అని బాధతో మాట్లాడిన మాట తప్ప వ్యక్తిగతంగా ఏదో పార్టీని ఉద్దేశించి మాట్లాడిన మాట కాదు సార్ అది. సో నిన్న కవిత ప్రెస్ మీట్ వల్ల పార్టీకి ఏం నష్టం జరగలేదని మీరు అంటారు, రైట్? అవును సార్, పార్టీకి నష్టం లేదు. పార్టీ బాగుపడాలనే ఉద్దేశంతో కొంతమంది చేసిన కుట్రల మీద మాట్లాడింది తప్ప పార్టీ ఎప్పుడు నష్టం చేయాలని ఒక కేసీఆర్ గారి కుమార్తెగా కవితక్క గారు ఎప్పుడు పార్టీ బాగోగులు కోరిన వ్యక్తి. ఓకే, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగుతారా? ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయబోతున్నారా? ఇప్పుడు మేము ఈ రోజే సస్పెన్షన్ లేఖ చూసాం, కొంత బాధలో ఉన్నాం. తద్వారా రేపు కవితక్క గారి ప్రెస్ మీట్ ఉంటుంది జాగృతి కార్యాలయంలో. ముఖ్యమైన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ తర్వాత తదుపరి కార్యాచరణ చెప్తాం సార్. సుమల యాదవ్ గారు మీరే ఓకే, వారి నిర్ణయాలు భవిష్యత్తు రాజకీయం కోసం, భవిష్యత్తు కోసం వారి నిర్ణయాలు వారికి ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. రాజకీయాలలో శాశ్వతంగా ఉండాలనుకునే వాళ్ళకి సహనం, ఓపిక రెండు అవసరం. ఆ సహనం, ఓపిక అన్ని రకాలుగా గుర్తింపు, గౌరవం ఇచ్చిన పార్టీని కాదని పార్టీలోనే తిరుగుబాటు చేసి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడినప్పుడు రేపు ఇంకా వేరే రాజకీయంగా వేరే పార్టీ గౌరవిస్తారు, ఏ పార్టీ పెట్టినా ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం కవిత గారు. అంతే తప్ప ఈ పార్టీలో మామూలుగా దాదాపుగా 3 దశాబ్దాల పార్టీలో ఉన్న లోపాల గురించి ఒక లేఖ రాస్తే దాన్ని బయట పెట్టారు. పార్టీలో ఉన్న లోపాలను సవరించుకోండి అని చెప్తే సస్పెండ్ చేశారు. ఇదేనా పార్టీ కోసం ఎంత కష్టపడితే మాకు ఇచ్చే గౌరవం, మేము బాధలో ఉన్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ జాగృతి నేతలు.
మనకున్న అక్కసుని వెనువెంటనే ఏదో పరిష్కారం చేయాలి, మనం ఆలోచించే ధోరణిలోనే మనం ఆలోచించే యాంగిలే కరెక్ట్ అని చెప్పేసి అనుకోవటం పొరపాటండి. పార్టీ 4 వైపులా 4 రకాలుగా ఆలోచిస్తుంది ఏ విషయమైనా. అటువంటిప్పుడు మీరు సూచన చేయొచ్చు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ నిర్ణయం చేసే అధికారం మీకు లేదు. ఆ పేరు మీద బహిరంగ ప్రకటనలు చేసే అధికారం ఏ పార్టీలో ఏ వ్యక్తికి ఉండదు. కాబట్టి పార్టీ అనేది ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక నియమ నిబంధనలు ఉంటాయి, దానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఈ రకంగా వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం, మనుగడ కోసం అనేక రకమైన సందర్భాలలో అనేక సార్లు కొంతమందిని దాడి చేసో ఈ రకంగానే తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఈ రోజు ఎక్కడున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనుగడలే ప్రశ్నార్థకం అయిపోయింది, వాళ్ళ కనుమరుగైపోయారు. ఈ పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలలో మళ్ళీ ఇప్పుడు లేరు. ప్రజల అంటే మీరు కవితను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారా? కనుమరుగయ్యారు. అంటే ఇప్పుడు కవితను ఉద్దేశించి కూడా మీరు అన్న మాటలు అన్వయించుకోవచ్చా? అంటే ఒక్కళ్ళు కాదండి, ఎవరైనా ఒక రాజకీయ పార్టీలో ఎదుగుతున్నప్పుడు ఆ పార్టీ మీదనే కావాలని చెప్పేసి మనమే వ్యక్తులుగా గొప్పవాళ్ళం అనుకొని పార్టీ అధిష్టానం మీదనే తిరుగుబాటు చేసి పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించి బహిరంగంగా చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎవరికైనా, ఒక కవిత గారే కాదు, ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరికైనా అటువంటిది జరగబోయేది. ఓకే సంపత్ గారు, అసలు పార్టీలో ఓకే సంపత్ గారు విన్నారుగా బొల్లం మల్లయ్య యాదవ్ ఏమన్నారు? ఆయన పార్టీ లైన్ దాటి ఎవరు వెళ్ళినా కూడా చర్యలు ఉంటాయనే సంకేతాలను ఇచ్చింది. పార్టీయే, వ్యక్తులు కాదు, పార్టీయే ముఖ్యమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. అసలు పార్టీలో కవిత ఏం ఆశించారు, ఏం ఆశించి భంగపడ్డారు? సార్ ఒక్క విషయం ఇక్కడ గమనించాలి, ఏ పార్టీలైనా సస్పెండ్ చేసే ముందు ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు. దానికి ఎప్పుడూ లేదు కదా, కవిత విషయంలోనే కదా, ఎప్పుడూ లేదుగా పార్టీలో. ఇంకా కవితను సస్పెండ్ చేస్తారు, మిగిలిన వాళ్ళని అయితే బహిష్కరించారు. అవును సార్, ఇప్పుడు కవితక్క గారికి రకరకాల ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు సింగరేణి దాంట్లో గౌరవ అధ్యక్షురాలు కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అన్ని బాధలు భరించి ఇవాళ దాదాపుగా 4-5 నెలల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని ఓపికతో భరించుకుంటా వేచి చూసుకుంటా ఇవాళ ఈ పరిస్థితికి కొంతమంది కుట్రబన్ని తెచ్చిరని మేము అంటున్నాం సార్. కేవలం ఇవాళ ఒకటే రోజు తీసుకున్న నిర్ణయం కాదు, నిన్ననే ప్రెస్ మీట్ లో మాట్లాడాలని విషయం కాదు. ఎన్నో ఇప్పుడు 4-5 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీడియాలో మీరు కూడా చూస్తున్నారు, రకరకాలుగా వార్తలు ఫేక్ మీడియా ద్వారా కవితక మీద ఎన్నో వార్తలు రాపిస్తారు పేడ్ వర్కర్స్ ద్వారా. రకరకాల ఇబ్బందులు పెడతారు. అలా కాదు, బయట ఏదో వార్తలు వచ్చినాయా లేదంటే ఎక్కడో సోషల్ మీడియాలో చిన్న చిన్న కథనాలు వచ్చాయి, ఇవన్నీ వేరు. కానీ సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించటం అంటే సొంత తండ్రిపైనే ధిక్కార స్వరం వినిపించినట్టే కదా. తండ్రి స్థానంలో ఉన్న పార్టీ అధ్యక్షుడే బిడ్డపైన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారంటే చాలా ఆలోచించాల్సిన విషయమే కదా. సార్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు పెద్ద సారు విషయంలో సిబిఐ దాంట్లో పెద్ద సార్ పేరు పెట్టే స్థాయికి తీసుకొచ్చారు కొంతమంది నాయకులని కవితక్క గారు కంట తడి పెట్టి బాధపడిని. అదే ఏం ఆశించే ప్రయత్నం చేశారు? సిబిఐ ఎంక్వైరీ వేయటానికి హరీష్ రావు కారణం అని మీరు అనడం ద్వారా, లేదు సంతోష్ కారణం అని అనడం ద్వారా పార్టీ అధ్యక్షుడి పైన, లేదు గతంలో ముఖ్యమంత్రిగా చేసిందే కేసీఆర్ కాబట్టి ఆయన అవమానించినట్టే కదా, ఆయన ఆరోపించినట్టే కదా. అలా అనడం లేదు సార్, కొంతమంది చేసిన తప్పుడు పనుల వల్ల పెద్ద సార్కి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది, పెద్ద సార్ పేరు వచ్చిందనే దాని మీద. అంటే మీరు పార్టీలో అవినీతి జరిగిందని అగ్రీ చేసినట్టే కదా. పార్టీలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు అంగీకరించినట్టే కదా. అట్లా అంగీకరించినట్టు కాదు సార్, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేసిన కమిషన్ మీద వాళ్ళు విచారణలో పెద్ద సార్ పేరు చేర్చిర్రు, కొంతమంది వల్ల ఇట్లా పేరు వచ్చే పరిస్థితి కనబడ్డది అని మాట్లాడడం జరిగింది. అక్కడ అవినీతి జరిగిందని కవితక్క గారు ఒప్పుకోలేరు సార్. ఓకే, అవినీతి జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, కుట్రతో సిబిఐ ఎంక్వైరీ చేశారు అని బీఆర్ఎస్ నేతలు ఎలా చెబుతూ ఉన్నారు అలాగే చెప్పొచ్చు. లేదంటే బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిస్తోంది, ఓకే వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ చేసే ఏ కార్యక్రమాలకి మీరు అటెండ్ కావడం లేదు, మీరు ఏం చేసినా జాగృతి పేరుతోనే చేసి ఈరోజు పార్టీ సస్పెండ్ చేసింది అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు కొన్ని రోజుల నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నారు, పార్టీ చేసే కార్యక్రమాలకి మీరు అధికారికంగా హాజరు కావట్లేదు, మీరు చేసే కార్యకలాపాలన్నీ కూడా జాగృతి పేరు మీదే చేస్తున్నారు, బీఆర్ఎస్కి మీరు దూరంగానే ఉన్నారు. సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎక్కడ కవితక్క గారు మాట్లాడినా
పెద్ద సార్ విషయం గౌరవం తగ్గే విధంగా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా పెద్ద సార్ కోసమే మాట్లాడింది. ఇప్పుడు దాంట్లో కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, వాళ్ళు ఎన్నో రకాల నోటీసులు ఇచ్చి, అప్పుడు గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా కవితక్క గారే బాగా స్పందించారు. ఎందుకంటే ఆయన పెద్ద సార్ కూతురుగా బాగా బాధపడి ఆ బాధలో ఎక్కువగా స్పందించిండ్రు కవితక్క గారే ఈ విషయంలో. ఎవరు వేరే వాళ్ళు స్పందించలే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కాబట్టి కవితక్క గారు ఎక్కువ స్పందించారు. కార్యక్రమాల విషయానికి వస్తే జాగృతి అంటే గత 19 సంవత్సరాల నుంచి జాగృతి ద్వారా అనేక రకాల కార్యక్రమాలు ప్రజలకు ఏ సందర్భంలో ఏది అవసరం ఉన్నా, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టుడు కావచ్చు, పూలే విగ్రహం కావచ్చు, ఢిల్లీలో మహిళా బిల్లు కావచ్చు, ఇవాళ బీసీ ఉద్యమం కావచ్చు, అనేక రకాలుగా జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే దిశలో పెద్ద కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. ఓకే, ఫైనల్ గా మల్ల యాదవ్ గారు, ఒకవేళ కవిత రేపు కొత్త పార్టీని ప్రకటిస్తే అది బీఆర్ఎస్ కు ఏ మేర నష్టం కలిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదండి. రాజకీయ పార్టీలు చాలా మన రాష్ట్రంలో, దేశంలో పుట్టగొడుగుల లెక్క ఆవిర్భవించినాయి, కనుమరుగైపోయినాయి. అదే రకంగా ఒక పార్టీని స్థాపించడం అంటే పేపర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఒక్కటే కాదు, ప్రజలలో ఆదరణ ఉండాలి, ప్రజలలో ఆదరించే పరిస్థితి ఉండాలి. అది ఎన్నో రకాలుగా అంశాల మీద ఆధారపడి ఉంటది. కాబట్టి వారి సొంత నిర్ణయం. ఒకవేళ రాజకీయ పార్టీని ఏమైనా మామూలుగా స్థాపించాలనుకున్నా, రాజకీయ పార్టీని పెట్టాలనుకున్నా వారి సొంత నిర్ణయం. కానీ దానివల్ల వచ్చే నష్టం మా బీఆర్ఎస్ పరిస్థితులలో ఏముండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోలం మల్ల యాదవ్ గారు అండ్ సంపత్ గౌడ్ గారు బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి కవిత సస్పెన్షన్ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి కవిత రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. రేపు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పబోతున్నారు అనే ఆసక్తి కనిపిస్తుంది. మరి రేపు ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా, లేదు ఇంకేమైనా బాంబులు పెంచుతారా చూద్దాం.